నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. కానీ వచ్చే ఎన్నికల్లో అది మంచుకోటగా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలే చెబుతున్నారు. జిల్లాలో కీలకమైన నేత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వీపీఆర్ దారేటు? సొంత పార్టీ నేతలే వేమిరెడ్డిపై ఆరోపణలు చేయడానికి కారణాలేంటి? వీపీఆర్ దారిలోనే మరో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పయనించబోతున్నారా? ఈ ఇద్దరు నేతలు లేకపోతే ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో లోక్సభ స్థానాలకు ప్రకటించిన నేతలు కూడా పారిపోయే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు నెల్లూరులో ఇలాంటి దుస్థితే నెలకొంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు సీటుకు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఫ్యాన్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ పార్టీలో నెలకొన్న పరిస్థితిని చూసి ఇప్పుడు ఈ నేత వేరే పార్టీ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ అంశం పార్టీ క్యాడర్ ను కంగారు పెడుతోంది. నెల్లూరు లోక్సభ ఫ్యాన్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు సింహపురి సీమలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు పార్లమెంటు స్థానానికి పోటీకి దిగుతారని చెప్పారు. ఈ నేత కూడా ఖచ్చితంగా బరిలో దిగుతానని ప్రకటించారు. కానీ తన పార్లమెంటు సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని మార్చాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. నెల్లూరు శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని మార్చాలని పార్టీ అధినేత జగన్ కు సూచించారట. కందుకూరి ఎమ్మెల్యే మానుగంటి మహిధర్ రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ సీఎం జగన్ ఈ విషయాలను పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. సిటీ శాసనసభ్యుడు అనిల్ కుమార్ ను నర్సారావుపేట ఎంపీ స్థానానికి పంపారు. దీంతో ఈ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సీటుకు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ని అభ్యర్థిగా ప్రకటించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. కానీ ఈ విషయంలో ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో వీపీఆర్ మనస్తాపానికి గురయ్యారట. పార్టీ పెద్దలతోనూ ముభావంగానే ఉన్నారనే టాక్ ఉంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్ కు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వీపీఆర్ బాటలో పయనించే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్నారనే చర్చ సాగుతోంది. అదే జరిగితే వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. క్యాడర్లో అయోమయం నెలకొంది. వైసీపీలో ఎన్నడూ లేనంతగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. నిశ్శబ్దం కూడా ఎంత భయంకరంగా ఉంటుందో చూసావరా బుజ్జి అంటూ ఓ సినిమాలో తనికేళ్ల భరణి చెప్పిన డైలాగుని వైసీపీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. వీపీఆర్ వేరే పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీలోని ఓ వర్గం ఈ నేతపై బహిరంగంగా ఆరోపణలు చేస్తోంది. ఎంపీగా ఎవరికైనా మేలు చేశారా అని ప్రశ్నిస్తోంది. ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడితే కనీసం రైల్వే ప్రాజెక్టుల గురించైనా రాజ్యసభలో ప్రస్తావించారా అని నిలదీస్తోంది. అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావచ్చనే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఒక్క రూపాయైనా తెచ్చారా అని అడుగుతోంది. కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా అని నిలదీస్తోంది. పనిలో పనిగా గత టీడీపీ హయాంలో జరిగిన ప్రగతిని ప్రస్తావిస్తున్నారు. 2014-19 మధ్య నెల్లూరు నగరంలో 5,000 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరిగాయని వైసీపీ శ్రేణులు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, పర్యాటక రంగం, టిట్కో ఇళ్లు వంటి పథకాలకు కోట్లాది రూపాయల నిధులను తెచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తద్వారా వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదన్న విషయాన్ని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. రాజ్యసభ ఎంపీ వీపీఆర్ పయనంపై ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేత అడుగులు ఎటువైపు దారితీస్తున్నాయనే అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈయన వైసీపీని వీడితే పార్టీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుందని భావిస్తున్నారు.
జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేస్తారనే అంచనాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలను ఫ్యాన్ పార్టీ గెలుచుకుంది. నెల్లూరుతో పాటు తిరుపతి పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది. నెల్లూరు జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి. వేమిరెడ్డి లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ నేత లేని లోటు తీర్చడం ఆ దేవుడి తరం కూడా కాదేమోనని ఫ్యాన్ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మరి వీపీఆర్ పైనవేటో వైసీపీ పరిస్థితి ఏమిటో కాలమే నిర్ణయించాలి.